అసలే ఎన్నికల్లో ఘోర పరాజయం తాలూకు అవమాన భారంతో ఉన్నారు జగన్ అండ్ కో. ఇప్పుడేమో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రుషికొండ మీద ఏకంగా 550 కోట్ల ఖర్చుతో జగన్ కుటుంబం కోసం విలాసవంతంగా నిర్మించుకున్న భవనాల వ్యవహారంతో వైసీపీ పరువు పోతోంది. జాతీయ స్థాయిలో ఈ అంశం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ వివాదంలో ప్రధానంగా మాజీ మంత్రి రోజాపైనే విమర్శలు వస్తున్నాయి. వైసీపీ హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉండి జగన్ కోసం ప్యాలెస్ కట్టించారంటూ ఆమెపై ట్రోల్స్ వస్తున్నాయి. మాజీ మంత్రి రోజా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. నగరి నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నేతల కారణంగానే రోజా ఓడిపోయినట్టు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఓడిపోయిన అనంతరం రోజా ఎక్కడా కనిపించడం లేదు. మీడియా ముందుకు రావడానికి కూడా జంకుతున్నారు రోజా. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే రుషికొండ భవనాల గురించి జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. దీనిపై మాజీ మంత్రి రోజా సోషల్ మీడియాలో స్పందించారు. తన ఓటమికి కారణాలు చెప్పకుండా జగన్కు సపోర్ట్గా రుషికొండ భవనాలపై కౌంటర్ ఇచ్చారు. విశాఖపట్నాన్ని ఒక బ్రాండ్ నగరంగా చూపించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారని, కానీ దీనిని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు రోజా. చంద్రబాబు అమరావతి కడతానని ఏపీ ప్రజలను మోసం చేశారని, కానీ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం బ్రాండ్ పెంచాడని తెలిపారు. అయితే రుషికొండ భవనాలపై రోజా స్పందించడం పట్ల టీడీపీ నుంచి ఆరోపణలు ఇంకా ఎక్కువయ్యాయి. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో చాలా మంది కాంట్రాక్టర్ల దగ్గర నుంచి రోజా డబ్బులు తీసుకుందని ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు రుషికొండ భవనాలు కట్టిన కాంట్రాక్టర్ కూడా రోజాకు డబ్బులు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన ప్రోగ్రాంలో 100 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు సిఐడికి కంప్లైంట్ చేశారు. గత ప్రభుత్వంలో పనిచేసిన శాప్ ఎండీలు, శాప్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాలోని డిఎస్డిఓల పైన విచారణ జరపాలని కోరారు. అంతేకాదు స్పోర్ట్స్ కోటాలో మెడికల్, ఇంజనీరింగ్, IIIT అడ్మిషన్లు పొందిన వారిపైన విచారణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 5 ఏళ్ల కాలంలో శాప్ ఇంజనీరింగ్ విభాగంలో పలు అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. వీటిపైన విచారణ చేయాలని కోరుతున్నారు. ఈ పరిణామాల్ని చూస్తే ఆర్కే రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో యాక్టివ్గా ఉంటూ నాటి విపక్ష నేత చంద్రబాబును, జనసేనాని పవన్ కళ్యాణ్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన ఆమె తీరుపై తెలుగు తమ్ముళ్లు ఎంతటి ఆగ్రహంతో ఉన్నారో తెలిసిందే. ప్రభుత్వం కొలువు తీరిన 2 వారాల్లోనే ఇలాంటి ఆరోపణలు వస్తే రానున్న రోజుల్లో పలు సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద